హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాక్ ఫై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి 'కార్తీక దీపం' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాము. ఈరోజు ఎపిసోడ్‌లో దశరథ్‌కి మెలకువ వచ్చి కుటుంబ సభ్యుల గురించి అడగడంతో నర్స్ వెళ్ళి సుమిత్ర వాళ్ళకి చెప్తుంది. దశరథ్‌కి మెలకువ వచ్చింది అని తెలియడంతో సుమిత్ర, శివనారాయణ సంతోషపడుతూ ఉంటారు. తర్వాత లోపలికి వెళ్ళి సంతోషంగా పలకరిస్తారు. ఇంతలోనే డాక్టర్ అక్కడికి వచ్చి చెక్ చేసి దశరథ్ గారికి బాగానే ఉంది. ఇక ఏమీ కాదు. ప్రాణాల నుంచి బయటపడినట్లే అని చెప్తాడు. అందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడు జోష్న, "మీకు ఏమీ కాలేదు డ్యాడీ. మీరు టెన్షన్ పడకండి. ఆ దీప జైల్లో ఊచల్లెక్క పెడుతుంది" అని అంటుంది. మరోవైపు కాశీ జరిగిన విషయాల గురించి దాసికి చెప్పకూడదు అంటాడు. కానీ స్వప్న మాత్రం జరిగిన దాని గురించి దాసికి చెప్పాలని అంటుంది. అప్పుడు ఇద్దరూ వాదించుకుంటూ ఉండగా ఇంతలోనే దాసు అక్కడికి వస్తాడు. "ఏమైంది? ఏం జరిగింది?" అని అడగగా స్వప్న, "ఏం లేదు మామయ్య" అంటూ నిజం చెప్పే ప్రయత్నం చేస్తుంది. "ఏం లేదులే నాన్న, నా మాట విను, నువ్వు లోపలికెళ్ళు" అనడంతో పదే పదే లోపల ఉండి అందరూ నన్ను పిచ్చివాడిని చేస్తున్నారు అంటూ దాసు అంటాడు. తర్వాత బలవంతంగా దాసుని లోపలికి పిలుచుకొని వెళ్తాడు. "ఏం జరిగిందో చెప్పండి" అనడంతో అప్పుడు స్వప్న, "దీప వదిన తెలుసా" అనగా, "దీప్ ఎవరు" అంటాడు దాసు. "దశరథ్ కూడా ఎవరు" అని అంటాడు. "నేను చెప్పాను కదా" అని అంటాడు కాశీ. "అందుకే నాన్నకి ఏది చెప్పొద్దని నేను అన్నాను" అంటాడు స్వప్నతో. తర్వాత జోష్న అని పేరు చెప్పడంతో గతం మొత్తం గుర్తు తెచ్చుకొని, "ఆ రాక్షసి ఇదంతా చేసింది. దీనికి కారణం ఆ జోష్నే" అంటూ ఆవేశంతో రెచ్చిపోయి, "నేను వెళ్ళాలి వెళ్ళాలి" అంటాడు దాసు. కానీ కాశీ మాత్రం, "నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అసలు ఏం జరిగిందో చెప్పు. నేను దశరథ్ అన్నయ్యతోనే మాట్లాడాలి" అని అంటాడు దాసు. అప్పుడు బలవంతంగా దాసుని గదిలో వేసి తాళం వేస్తాడు. "నన్ను వదులు, నేను నిజం చెప్పాలి. నాకు గతం గుర్తుకు వచ్చింది" అని బతిమిలాడుతూ ఉంటాడు దాసు. మరొక వైపు శ్రీధర్ కావేరి దగ్గరికి వెళ్ళి, "నీకొక గుడ్ న్యూస్, మా దశరథ్ బావకి మెలకువ వచ్చింది" అని సంతోషపడుతూ చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత దీప గురించి మాట్లాడుతూ, "ఆ దీపకి తగిన శాస్త్రి జరిగింది. అది జైల్లో ఉంటూ ఊచలు లెక్క పెడుతూ ఉంటుంది" సంతోషంగా మాట్లాడుతూ ఉండగా, "మీకు కొంచెం కూడా బాధగా అనిపించలేదా?" అనగా, "నా కాపురంలో నిప్పులు పోసిన దానికి తగ్గిన శాస్త్రి జరిగింది" అని శ్రీధర్ సంతోషపడుతూ ఉంటాడు. మరొక వైపు పారిజాతం ఆలోచిస్తూ ఉండగా, ఏదో జరిగింది, ఏదో ప్లాన్ వేస్తున్నావు అని జ్యోత్స్న మీదైతే అనుమానపడుతూ ఉంటుంది. ఇప్పుడు జరిగిన దానిలో నీ ప్రమేయం ఏం లేదా అనగా, "నీ అనుమానం ఏంటి" అనడంతో ఎప్పట్లాగానే, "ఏమైనా చేశావా" అని అడుగుతుంది పారిజాతం జ్యోత్స్నని. అప్పుడు టెన్షన్ పడుతూ, "ఏమి లేదు. ఆ దీపని కావాలని ఇదంతా చేసింది. ఇది నాకు కూడా కలిసి వచ్చింది. ఆ దీప ఎలా అయినా కటకటాల పాలయ్యి బావకి దగ్గర నేనవుతాను" అంటూ తన ప్లాన్ చెప్పడంతో సంతోషపడుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడు మనవరాలు చేసిన పనికి సంతోషపడుతూ ఒకవైపు అనుమానపడుతూ ఉంటుంది పారిజాతం. "ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా" అంటుంది. మరొక వైపు దాసుని చూడ్డానికి డాక్టర్ రావడంతో డాక్టర్ మీద సీరియస్ అవుతాడు దాసు. ఆయనకి, "అంతే, అతను పట్టించుకోకండి" అని చెప్తాడు. అప్పుడు దాసు మాట్లాడిన మాటలపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారు కాశీ, స్వప్న. దాసు జరిగిన విషయాలు తెలుసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్‌తో మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.